హలో ఎవ్రీవన్, రాణి గారి కథల విల్లుకి స్వాగతం. నేను మీ రాణి. మనువు నిలిచేనా మనసు గెలిచేనా. ఎపిసోడ్ నెంబర్ 44. జగత్ కూడా తన వైపు సంతోషంగా చూస్తూ, నా కూతురు మొదటి పిలుపు నేర్చుకుంది, నెక్స్ట్ నేనే అంటాడు హ్యాపీగా. వాళ్ళలా హ్యాపీగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నట్టుగా చూస్తున్నాడు పని చేసే వ్యక్తి వేషంలో ఉన్న రాజీవ్. నవ్వుకోండిరా, బాగా నవ్వుకోండి, దగ్గరలో ఏడ్చే రోజులు రాబోతున్నాయి అని కసిగా అనుకుంటాడు వాళ్ళ వైపు చూస్తూ. కాసేపు ఇల్లంతా చూసి రాజీవ్ని, అతనితో పాటు అక్కడ పని చేస్తున్న ఇంకో ఇద్దరు పని వాళ్ళని పిలిచి, 4 రోజుల్లో గృహప్రవేశంకి ముహూర్తం ఉంది, అంతలోపు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి ఉంచండి, ఆ రోజే బాబుకి నామకరణం కూడా ఉంది, సో చాలా కేర్ఫుల్గా వర్క్స్ చేయండి, ఆ తర్వాత కావాలంటే మీకు కావాల్సినన్ని రోజులు లీవ్ ఇస్తాను, ఓకేనా అంటాడు కాస్త గట్టిగానే. వాళ్ళు సరే అన్నట్టు తలాడిస్తారు. పూజ ముందు రోజు ఈవెంట్ ఆర్గనైజర్స్ వచ్చి ఫ్లవర్ డెకరేషన్ అది చేస్తారు, వాళ్ళకు కూడా ఏదైనా హెల్ప్ కావాలి అంటే చూసుకోండి అని చెప్పి ఇంటికి తిరిగి ప్రయాణం అవుతారు. ఆ రోజు రాత్రి హర్ష అమ్మగారితో మాట్లాడుతూ, సరే అమ్మా, నువ్వు ఇక్కడే ఉంటే బాగుండు అని చెప్తూ ఉంటాడు. లక్ష్మి, లేదులేరా, నేను శుభకార్యానికి ముందుగా ఉండడం మంచిది కాదు, పూజ అయిపోయాక వస్తాను, అది కూడా ఇష్టం లేదు, కొత్తగా కట్టిన ఇల్లు, కొత్తగా మొదలు పెట్టబోతున్న వాళ్ళ జీవితాలు, వితంతువుని నేను రాకపోతేనే మంచిది, కానీ మోక్ష జగత్ ఇద్దరూ ఇంటికి వచ్చి మరీ చెప్పారు, పైగా మనవడి ఫంక్షన్, అందుకే అలా వచ్చి వాళ్లకు కనిపించి వెనక్కి వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తారు. హర్ష, వాళ్ళ వల్లే అమ్మ మనుషుల్లోకి రావడమే మానేసింది అని కోపంగా పిడికిలి బిగిస్తాడు. అంత కోపం ఎందువలన, ఎవరి వలన అని అంటూ మోక్ష అక్కడికి వస్తుంది. హర్ష తనని చూసి నార్మల్ అవుతూ, ఏంటి మోక్ష, నువ్వు ఇంకా నిద్రపోలేదా, ఇలా అయితే నీ హెల్త్ పాడవుతుంది, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. మోక్ష, నేనే కాదు, లక్కీ కూడా పాపం నిద్రపోకుండా ఇంకా మేల్కొనే ఉంది, తన హెల్త్ కూడా పాడవుతుందేమో కదా, పైగా ఏడుస్తూ కూడా ఉంది అని చెప్పి హర్ష ఏం మాట్లాడకుండా ఉండిపోతే మోక్షనే మాట్లాడుతూ, రే, ఏమైంది నీకు, ఎప్పుడూ ఆడపిల్లలతో మర్యాదగా పద్ధతిగా నడుచుకునే నువ్వు లక్కీ విషయంలో అంత మూర్ఖంగా మొండిగా తయారవుతున్నావు, పాపం తను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది, నువ్వు మాత్రం తనని నిజంగా శత్రువులా చూస్తున్నావు, నిజం చెప్పు, అసలు ఏంటి నీ సమస్య అని అడుగుతుంది. హర్ష కాసేపు మౌనం తర్వాత నోరు విప్పి, తన తండ్రి ఎవరో కాదు మోక్ష, స్వయాన నా మేనమామ, అంటే మా అమ్మకు అన్నయ్య అని చెప్తాడు. మోక్ష షాక్ అయ్యి, ఏమంటున్నావు హర్ష అని అడుగుతుంది. హర్ష, అవును మోక్ష, చెల్లి మీద అమితమైన ప్రేమతో కూతురికి చెల్లి పేరు పెట్టుకున్న ఆ మహానుభావుడు మా నాన్న చనిపోయి మాకు వ్యాపారంలో లాస్ వచ్చినప్పుడు నడి రోడ్డు మీద వదిలేశాడు, పైగా ఏ శుభకార్యాలకి పిలవకుండా మా అమ్మను ఒక దురదృష్టవంతురాలు అని ముద్ర వేశారు, అమ్మ అప్పటి నుండి ఏ శుభకార్యం జరిగినా దూరంగా ఉండిపోయేది, అందుకే ఆ ఫ్యామిలీ అంటేనే నాకు అసహ్యం, ఈ లక్కీని నాకు ఇచ్చి చేయాలి అని చిన్నప్పుడే అనుకున్నారంట, అది గుర్తు పెట్టుకొని వాళ్ళు అన్న మాటలు, చేసిన అవమానాలు కూడా పట్టించుకోకుండా మేనకోడల్ని కోడలు చేసుకోవడానికి ఆశపడి అడగడానికి వెళ్తే ముఖాన్ని అవమానించి పంపించారు, మొగుడు పెళ్ళాలు ఇద్దరు, అప్పుడే తనకు హెల్త్ అప్సెట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంకా తనని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను, నెవర్, ఇప్పుడు నీకు చెప్తున్నది కూడా మళ్ళీ మళ్ళీ నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేయకుండా ఉంటావు అని, ఇక ఈ టాపిక్ వదిలేయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళ మాటలు అన్నీ కాస్త దూరం నుండి విన్న లక్కీ అతని కోపానికి కారణం తెలుసుకొని బాధగా, డాడీ ఇలా చేశాడా అని అనుకుంటూ ఉంటే మోక్ష తన దగ్గరకు వచ్చి,
ఇప్పుడు కూడా హర్ష మీద కోపంగానే ఉందా అని అడుగుతుంది. లక్కీ లేదక్కా, నాకు తెలియదు. నాకు ఒక మేనత్త ఉంది అని కూడా మా మమ్మీ డాడీ ఎప్పుడూ చెప్పలేదు అంటుంది బాధగా. మళ్ళీ తనే మాట్లాడుతూ ఇట్స్ ఓకే, నేను మా డాడీ చేసిన తప్పు చెయ్యను. ఎలాగైనా హర్ష మనసు మార్చి అతన్నే పెళ్లి చేసుకుంటాను. మోక్ష, నువ్వు మార్చాల్సింది హర్షని కాదు, మీ అమ్మ నాన్నని. వాళ్లకు బుద్ధి వచ్చి వాళ్ళే వచ్చి కూతుర్ని కోడలిగా చేసుకోమని లక్ష్మి ఆంటీని అడగాలి. అప్పుడు మీ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ పడాల్సిందే అని చెప్తుంది నవ్వుతూ. హర్ష ఉదయాన్నే లేచి కేరింతలు కొడుతున్న మేనల్లుణ్ణి ఆడిస్తూ, ఈ రాకాసి నిద్రపోతుందా, ఈ టైంకు బాబు దగ్గరకు వచ్చి ఆడుకుంటుంది కదా అని చుట్టూ చూస్తూ ఉంటే మోక్ష తన దగ్గరకు వస్తూ, ఏంట్రా, ఎవరిని తెగ వెతుకుతున్నావు అంటుంది నవ్వాపుకుంటూ. హర్ష, ఏం లేదు, ఇంకా ఎవరూ లేచినట్టు లేదే అని చూస్తున్నా. మోక్ష, అవునా, నేనింకా లక్కీ కోసం చూస్తున్నావేమో అని తను వెళ్ళిపోయిన విషయం చెప్దామని అనుకున్నా అంటుంది బాబుని చేతిలోకి తీసుకుంటూ. హర్ష, వెళ్ళిపోయిందా అంటాడు బాధగా. మోక్ష, హా, వెళ్ళిపోయింది. ఎంత అమెరికాలో పెరిగినా తనకి ఉంటుంది కదా. నువ్వు మాటి మాటికి చీత్తు అంటుంటే పడుండడానికి తను మనిషే కదా. సరే, నేను బాబుకి స్నానం చేయించి తీసుకువస్తాను అని చెప్పి వెళ్తుంది. ఉదయం ఎవరో డోర్ బెల్ మోగిస్తుంటే వెళ్ళి చూస్తారు లక్ష్మి గారు. లక్కీ, నన్ను ఆశీర్వదించత్తా అని నవ్వుతూ ఆవిడ కాళ్ళ మీద పడుతుంది. లక్ష్మి, ఎవరమ్మా నువ్వు, ముందు పైకిలే అంటారు కంగారుగా. లక్కీ ముందు ఆశీర్వదించు అని అనేసరికి తనను పరిశీలించి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి లేమ్మా అని తనని పైకి లేపుతుంది. లంగా ఓణీలో లక్ష్మీదేవిలా ఉన్న తనను చూసి ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది. లక్కీ, నేను ఒక అతన్ని ప్రేమించాను. అతను నన్ను కాదు అంటున్నాడు. మీరు చెప్తే అయినా అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడేమో అని ఆశతో వచ్చాను అని చెప్తుంది బాధగా. లక్ష్మి, నువ్వు ప్రేమించిన అబ్బాయి నేను చెప్తే ఎందుకు ఒప్పుకుంటాడమ్మా అని అడుగుతారు ఆవిడ అయోమయంగా. లక్కీ, ఎందుకంటే వాడు మీ కొడుకే కాబట్టి అత్త. లక్ష్మి, నా కొడుకా అంటారు ఆశ్చర్యంగా. లక్కీ, అవును, మీ అబ్బాయి నేను ఢిల్లీలో కలిసి చదువుకున్నాం. అప్పుడు నాతో సినిమాలకు, షికార్లకు, పార్కులకు, మీతో చెప్పకూడదు కానీ ఇంకా చాలా చోట్ల తిరిగాం. ఇప్పుడు నేనంటే ముఖం మాటేస్తున్నాడు అంటుంది వెక్కిళ్ళు పెడుతూ. లక్ష్మి, అయ్యో అమ్మ, మాటేస్తున్నాడు కాదు, చాటేస్తున్నాడు అనాలి. లక్కీ, హా, అదే నాకు తెలుగు కొంచెం రాదు. ఏదైతే ఏముంది, మీ అబ్బాయి నన్ను మోసం చేశాడు. లక్ష్మి, నమ్మలేకపోతున్నాను, నా కొడుకు అలాంటివాడు కాదు. లక్కీ, కొడుకు ప్రతి తల్లి దగ్గర ఉత్తమ బాలుడేనండి. ఎవరికైనా చెప్తే కూడా ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, పెళ్లిలోనే చూడడం అని చెప్తున్నాడు. దేవుడి దయ వల్ల జగత్ గారు నాకు పరిచయం అయ్యి తన చెల్లి పెళ్ళికి పిలవడం, నేను రావడం జరిగి మీ అబ్బాయిని పట్టుకోగలిగాను. కానీ లేదంటే బాత్ టబ్లో హీటర్తో కరెంటు పెట్టుకునో, లేదంటే మా ఇల్లు ఉన్న అపార్ట్మెంట్ పై ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుండి దూకో చావాల్సింది నేను అని ఓణీ తీసి నోటికి అడ్డు పెట్టుకొని మరీ ఏడుస్తుంది. లక్ష్మి తన కన్నీళ్లు చూసి కరిగిపోతూ, అయ్యో ఏడవకమ్మా, నిజమే, కొడుకు ఎంత బుద్ధిమంతుడు అయినా మగాడేగా, నేను అర్థం చేసుకోగలను నీ బాధ. నేను మాటిస్తున్నాను, మీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఇంతకీ నీ పేరేంటమ్మా అని అడుగుతారు. లక్కీ, లక్ష్మి అత్త, అందరూ లక్కీ అని పిలుస్తారు. లక్ష్మి, అరే భలే విచిత్రంగా ఉంది, నా పేరు కూడా లక్ష్మీనే. నీ రూపానికి తగ్గ పేరు, లక్షణంగా ఉన్నావు. ఈ ఇంటికి కాబోయే కోడలివి. ఇలా నట్టింట్లో ఏడవడం మంచిది కాదు, రా తల్లి అని తనను రూంలోకి తీసుకువెళ్తారు. అలా 2 రోజులు గడిచిపోతాయి. 3వ రోజు గృహప్రవేశం కావడంతో హర్ష లక్ష్మిని తీసుకురావడానికి వచ్చి అక్కడ ఉన్న లక్కీని చూసి షాక్ అవుతూ,
ఏయ్ నువ్వేంటిక్కడ అంటాడు కోపంగా. లక్ష్మిగారు వస్తూ, ఏరా నువ్వు చేసిన మోసం బయటపడింది అని తన మీద కోపం చూపిస్తున్నావా? నేను నిన్ను ఇలాగేనా పెంచింది అని కోపంగా తిడుతారు కొడుకుని. హర్ష, అమ్మా ఏమంటున్నావు? నేను చేసిన మోసం ఏంటి? తనని ఎందుకు ఇంట్లో తెచ్చిపెట్టుకున్నావు? అసలు ఎప్పుడు వచ్చింది ఇక్కడికి అని అడుగుతాడు కాస్త కోపంగా. లక్ష్మి ఎప్పుడు వస్తే ఏంటి, రావాల్సిన చోటుకే వచ్చింది. పూజారి గారిని అడిగాను, మీ ఇద్దరికి ఎంత దగ్గరలో ఉంటే అంత దగ్గరలో పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్తారు. హర్ష, అమ్మా నీకేమైంది? తను నీకు ఏం చెప్పిందో నాకు తెలియదు. తనని నేను చూసిందే సౌమ్య పెళ్లిలో అంటాడు ఆవిడకి నమ్మకం కలుగుతుంది అనే ఆశతో. లక్ష్మి లక్కీ వైపు చూస్తుంది. తను అమాయకంగా మొహం పెట్టి నిన్ను చెప్పలేదా అన్నట్టు సైగ చేస్తుంది. ఇలానే అంటావ్ అని కూడా చెప్పింది. ఇంకేం మాట్లాడకు. ఈ పూజ కాగానే మోక్షతో విశ్వనాథ్ అన్నయ్య వాళ్ళతో కూడా మాట్లాడతాను. పద, పూజకి టైం అవుతోంది అని ఆవిడ అక్కడి నుండి బయలుదేరుతారు. హర్ష కోపంగా లక్కీ చెయ్యి పట్టుకొని, ఏయ్ ఏంటిది? ఏం నాటకాలు ఆడుతున్నావు? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోలేదు అనుకో అని వేలు చూపించి బెదిరిస్తుంటే లక్కీ గట్టిగా, ఛ పూజకు వెళ్తూ ఏంటి పాడు పనులు, పెళ్ళయ్యే వరకు ఆగు అంటే అన్నీ ఎప్పుడో అయిపోయాయనుకో, ఇప్పుడైనా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని అతన్ని వదిలించుకుంటూ గుమ్మం దగ్గర ఉన్న లక్ష్మి గారి దగ్గరకు వెళ్తుంది. అప్పటి వరకు షాక్లో ఉన్న హర్ష, ఓసిని మరీ ఇంత యాక్టింగా అనుకొని, అమ్మా ప్లీజ్ నేను చెప్పేది విను, ఇది నువ్వు రావడం చూసే ఇలా ప్లేట్ తిప్పింది. నేను వెళ్ళిపోమని బెదిరిస్తుంటే ఇలా నాటకాలు ఆడుతోంది అని చెప్తాడు. లక్ష్మిగారు, తెలుస్తుందిలేరా, ఆడపిల్లను పెళ్లి పేరుతో మోసం చేయడం ఎంత పాపమో తెలుసా? అమ్మాయి గుణవంతురాలు, బుద్ధిమంతురాలు కాబట్టి నేరుగా నా దగ్గరకు వచ్చింది. ఇదే చెప్తున్నా. నీకు పెళ్ళంటూ జరిగితే అది ఈ అమ్మాయితోనే. నా కోటలు తనే. కాదు కూడదు అని వేషాలు వేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. పదమ్మా అని లక్కీ చెయ్యి పట్టుకొని బయటకు తీసుకువెళ్తారు. లక్కీ వెళ్తూనే వెనక్కి తిరిగి హర్షను చూసి కన్ను కొట్టి ఆవిడతో అమాయకంగా వెళ్ళిపోతుంది. లక్కీ ఓవరాక్షన్తో పాపం హర్షని ఇరికించేసింది కదా. హర్ష కోపంగా మోక్షకి కాల్ చేస్తాడు. మోక్ష, ఏంట్రా వెళ్ళావా ఇంటికి అడుగుతుంది నవ్వుతూ. హర్ష, నీకు తెలుసు కదా అది ఇక్కడికే వచ్చింది అని అడుగుతాడు పళ్ళు కొరుకుతూ. మోక్ష, తెలుసా అంటే తెలిసుండొచ్చు, అయినా కాబోయే పెళ్లి కొడుకువి ఇలా ఫ్రస్ట్రేట్ అవుతే నీ అందం పాడైపోతుంది. నువ్వు ఇంకేం మాట్లాడకుండా వాళ్ళని తీసుకొని బయలుదేరు. నీ మేనల్లుడు పాపం మామ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు అంటుంది. బాబు పేరు వినగానే కాస్త కూల్ అవుతూ, వచ్చాక చెప్తా మీ పని అని కాల్ కట్ చేసి కార్ దగ్గరికి వెళ్తాడు. మోక్ష ఫోన్ చూసి నవ్వుకుంటూ ఉంటే జగత్ తనను వెనుక నుండి హత్తుకొని, ఏంటి మేడం గారు చాలా సంతోషంగా ఉన్నారు అని అడుగుతాడు. మోక్ష, మీరు నా జీవితంలోకి వచ్చిన వేళా విశేషం. జగత్, అబ్బో పొగడ్తలతో ముంచెత్తే ప్రోగ్రాం పెట్టారే అమ్మగారు, మన కార్యక్రమాలు తర్వాత పెట్టుకుందాం కానీ త్వరగా రెడీ అవ్వు. ఫస్ట్ గృహప్రవేశం, తర్వాత నామకరణం, తర్వాత ఎంగేజ్మెంట్, ఫుల్ బిజీగా ఉండాల్సి వస్తుంది ఈరోజు. నువ్వు మాత్రం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. నీ ఇన్హేలర్ దగ్గరే పెట్టుకో, అర్థమైందా? మోక్ష, అయ్యింది మహానుభావ. స్కూల్కి వెళ్ళే పిల్లాడికి చెప్పినట్టు ఇంకా ఎన్నిసార్లు చెప్తారు? ఉదయం నుండి ఇది 10వ సారి అని అంటుంది పూలు పెట్టుకుంటూ. జగత్, తమరు బుర్రలో పెట్టుకుంటూ ఉంటే కదా బయట అడుగు పెట్టగానే పెద్ద ముత్తైదువులా అటూ ఇటూ తిరుగుతూ అన్ని పనుల్లో చేయి వేస్తావు. ఒక్కసారి ఆస్తమా ఎక్కువయ్యి ఎంత ఇబ్బంది పడ్డావో మర్చిపోయావా? మోక్ష, అవును, నేను ఇబ్బంది పడి మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాను. అయినా అందరూ సంతోషాలలో ఉన్నప్పుడే నా రోగం బయటికి వచ్చి అందరినీ టెన్షన్ పెడుతుంది.
ఏమండీ, ఏదేమైనా జీవితాంతం ఈ రోగిష్టి దాంతో వేగడం మీకు కష్టమే కదా అంటుంది బాధగా. జగత్ తన వైపు కోపంగా చూసి, మోక్ష, ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళబోతే అతని చెయ్యి పట్టుకొని సారీ అంటుంది. జగత్ తనను హత్తుకొని, మోక్ష, నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడకు. రోగం భోగం అడిగిరావు. మేరి పండు చూడు మేలిమైనుండు అని పైకి అందం ఆరోగ్యం ఉండి మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉండే వాళ్ళకంటే స్వచ్ఛమైన చిరునవ్వుతో నిర్మలమైన మనస్సుతో ఉన్న నువ్వు నాకు ఎప్పుడూ స్పెషలే అంటాడు. మోక్ష కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు తిరుగుతాయి. అతనే తేరుకొని, ఇంతకీ మా తమ్ముడు నిశ్చితార్థానికి ఒప్పుకుంటాడా అంటాడు డౌట్గా. మోక్ష, ఒప్పుకోకపోతే మనం ఉన్నాంగా అని అంటూ ఉండగానే అమ్మా అంటూ వస్తారు దేవి చాందిని. ఇద్దరూ ఒకే కలర్ పట్టు పరికిణీలలో 2 జడలు వేసుకొని వాటికి పూలు చుట్టుకొని బుట్టబొమ్మల్లా మెరిసిపోతూ ఉన్నారు. జగత్ మోక్ష వాళ్ళని అలా చూసి నవ్వుకొని జగత్ దేవిని మోక్ష చాందినిని ఎత్తుకొని రూమ్లో నుండి బయటకి వస్తారు. వీళ్ళు మాత్రమే ఉన్నారిక్కడ. మిగిలిన వాళ్ళంతా కొత్త ఇంటి దగ్గర పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయారు. పిల్లలిద్దరినీ తీసుకొని కార్లో కొత్త ఇంటి దగ్గరకు బయలుదేరుతారు. వీళ్ళు ఇంటి నుండి బయటికి రాగానే చాటుగా వీళ్ళనే గమనిస్తున్న ఒకతను మాస్క్ పెట్టుకుంటూ, ఏమే మోక్ష, ఆ రోజు నన్నే కొట్టి అవమానించావు. స్టార్టింగ్ ఎపిసోడ్లో మోక్ష ఒక అతన్ని కొడుతుంది కదా కాలేజ్లో, అతనే ఇతను. ఆ రోజు నన్నే కొట్టి అవమానించావు. ఆ తర్వాత నీ మీద కోపంతో యాసిడ్ కొడదామనుకుంటే నీ మొగుడు నన్ను పట్టుకొని కొట్టి పోలీసులకి అప్పగించాడు ఆ రోజు అని ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటాడు. మోక్ష కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్స్కి జగత్ డ్రాప్ చేసేవాడు కదా, అప్పుడు జగత్ తనని డ్రాప్ చేసి కార్ టర్నింగ్ తిప్పుకోబోతుంటే సైడ్ మిర్రర్లో మోక్ష వెనుకగా ఎవరో ఫాస్ట్గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మోక్ష అతన్ని గమనించుకోకుండా టైం అవుతుంది అనే కంగారులో వెళ్తూ ఉంటుంది. అతని ముఖంలో కోపం, పైగా అతని చేతిలో చిన్న గాజు సీసా ఉంది. అది ఏంటో కనుక్కోవడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు జగత్కు. కంగారుగా కార్ దిగి అతను మోక్ష దగ్గరగా వెళ్ళి బాటిల్తో తన మొహం మీద విసరబోయేలోపు అతని చెయ్యి పట్టుకొని వెనక్కి విరిచి ఆ బాటిల్ని రోడ్డుపైకి విసిరేస్తాడు. అతను అమ్మా అని అరవబోతుంటే జగత్ అతని నోరు మూసిపెట్టేసి మోక్షకి అనుమానం రాకుండా పక్కకు తీసుకెళ్తాడు. మోక్ష వెనక్కి తిరిగి చూసి అక్కడ ఎవ్వరూ లేకపోయేసరికి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతుంది. అతను జగత్ని చూసి కంగారుగా అక్కడి నుండి పారిపోవాలి అని చూస్తుంటే, ఏరా, కాలేజ్కి వచ్చేది అమ్మాయిల మీద యాసిడ్ పోయడానికా అని అతన్ని కొట్టి పోలీసులకు పట్టిస్తాడు. అది గుర్తు చేసుకొని, ఇద్దరికీ ఈరోజే జాయింట్గా చావు ఫిక్స్ చేశాను. ఇంకో గంటలో ఆ కార్లో ఉన్న మీరు పీస్ పీస్ అయిపోతారు అని నవ్వుతూ రాజీవ్కి కాల్ చేస్తాడు. రాజీవ్, ఏయ్ పిచ్చా నీకు, వాళ్ళలో మోక్ష కూడా ఉంది. అది నాకు ప్రాణాలతో కావాలి. అతను, నాకేం తెలుసు, జగత్ ఒక్కడే లాస్ట్లో రావాల్సింది. కానీ మోక్ష కూడా అతనితో వెళ్తోంది. అయినా వీళ్ళందరూ ఉండగా మోక్ష నీకు దక్కడం అసాధ్యం. మీకు కావాల్సింది ఆస్తేగా. వారసులందరూ చస్తే ఇక అది మీకే. ఇక ఉంటా అని కాల్ కట్ చేస్తాడు. ఇతను జైల్లో ఉన్నప్పుడు సేతుపతికి పరిచయం అవుతాడు. మోక్ష జగత్ పగ తీర్చుకోవడం అని వాళ్ళ మాటలు విని వీళ్ళ మధ్య ఉన్న గొడవ గురించి కూడా చెప్పి దొంగలందరూ ఒకే చోట చేతులు కలుపుతారన్నమాట. ఇతను 3 సంవత్సరాల తర్వాత విడుదలయ్యి రాజీవ్తో కలిసి వాళ్ళను చంపేయాలి అని ప్లాన్ చేశాడు. కొత్త ఇంటిలో గృహప్రవేశం కాదు, కుటుంబ సమేతంగా శవప్రవేశం చేద్దురు కానీ వెంటనే అక్కడికి స్టార్ట్ అవ్వాలి అని అతని బైక్ మీద అక్కడికి స్టార్ట్ అవుతాడు. ప్రమాదం అంచుల్లో జగత్, మోక్ష పిల్లలు
ఏం జరగబోతోంది నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.